తాను అసెంబ్లీ గేట్లను కూడా తాకలేడు అని అన్నవారే ఇప్పుడు డిప్యూటీ సీఎం చేశారని చాలా సంతోషానికి గురయ్యాడు. అంతేకాకుండా పార్టీ గెలుపు ఎన్డీఏకు కూడా బలాన్ని చేకూర్చింది అన్నాడు. నాకు ఎలాంటి డబ్బు అవసరం లేదు, నా నుంచి ఎలాంటి సిఫార్సులు ఉండవని నా అధికారులకు కూడా అదే చెప్పానని అన్నాడు. వారి పనులతో కాంట్రాక్టు పనులు మరియు ఇతర పనులు చాలా బాగా జరుగుతాయని చెప్పాడు. అధికారులు ఖర్చు పెట్టిన ప్రతిదానికి లెక్క చెప్పాలని చెప్పాడు. డిపార్ట్మెంట్ లో జరిగే ప్రతి లావాదేవీపై ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపాడు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవస్థలను అయితే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవస్థలను నాశనం చేశారని, రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని ఆశించవద్దని ప్రజలను కోరాడు. ప్రతిదీ సరిదిద్దుకోవడానికి మరియు సరైన పద్ధతికి రావడానికి కొంత సమయం అవసరం. అంతేకాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీపై అహంకారం పడవద్దని వినయంగా నడుచుకోవాలని తెలిపాడు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపాడు. అంతే